ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఫిబ్రవరి 23వ తేదీ శుక్రవారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిబ్రవరి 23వ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు ఈ రాశి వారికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉండబోతుందండి. ఏ పని చేసినా కూడా ఆ పనిలో మీరు విజయాన్ని అయితే పొందగలుగుతారు. అయితే విజయాన్ని పొందే ముందు మాత్రం మీరు కాసింత కష్టపడవలసిన అవసరం అయితే ఉంటుంది. అన్నింటా మీకు విజయ లక్ష్మి అయితే మిమ్మల్ని వరించబోతుంది. చక్కగా మీరు లాభాలను కూడా పొందగలుగుతారు. విజయంతో పాటు లాభాలను కూడా మీరు పొందగలగడం ఈరోజు మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అంతేకాకుండా మీరు తీసుకునే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా మిమ్మల్ని మరింత ముందుకు వెళ్ళే అవకాశం, అంటే లైఫ్లో మీరు మరింత ముందుకు వెళ్ళగలగడం, మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఆ పనులలో మరింత విజయాన్ని పొందడానికి మీకు చక్కటి అవకాశాలు అయితే కలిసి రావడం అయితే జరుగుతుందండి. అన్ని విషయాలలో కూడా మీకు అనుకూలత అనేది ఉంటుంది. అయితే కాసింత మీరు ఎక్కువగా శ్రమ పడవలసిన అవసరం అయితే ఉంటుందండి. ఎవరైతే పాత బకాయిలు కానీ లావాదేవీలను కానీ చేయలేక ఎక్కడికక్కడ డబ్బు నిలిచిపోయిన వారు ఉన్నారో వారికి ఈరోజు మీ యొక్క ధనం వెనక్కి వచ్చే అవకాశం అయితే ఉండబోతుందండి. ఎట్టి పరిస్థితులలోనూ కూడా మీరు నిరుత్సాహానికి గురి కాకుండా మీ యొక్క పనులను, మీ యొక్క కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకువెళ్ళడం వల్ల మీరు చక్కటి విజయాలను అయితే పొందగలుగుతారండి. కుటుంబంలో కూడా మీకు ఈరోజు అంతా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలు అయితే లభిస్తాయండి. ఎవరైతే తల్లిదండ్రుల సంరక్షణలో ఉంటున్నారో వారికి అన్ని విధాలుగా వారి యొక్క పూర్తి సహాయ సహకారాలు లభించడం, వారు ముందుండి మీకు అన్ని నిర్ణయాలు తీసుకుని మిమ్మల్ని నడిపించడం మీకు మరింత లాభాలు పొందే అవకాశానికి, అంటే మరింత మంచి ఫలితాలను, శుభ ఫలితాలను పొందే అవకాశం అయితే ఏర్పరచబోతుందండి. ఆరోగ్యపరంగా కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు ఉన్నాయో అటువంటి వారు మాత్రం కొద్దిపాటి జాగ్రత్తను అయితే ఈరోజు వహించవలసి ఉంటుంది. ఆ రకమైన ఏవైనా మీకు ఇబ్బందులు ఉంటే మీరు ముందుగానే జాగ్రత్త పడటం ఈరోజు మీకు శుభ ఫలితాన్ని అయితే ఇస్తుందండి. అంటే ఎక్కువగా వస్తుంది అని ముందే తెలిసినప్పుడు మీరు దానిని కంట్రోల్ చేసుకోవడానికి ముందు మెడికేషన్స్ మీరు తీసుకోవటం వల్ల ఈరోజు ఎక్కువగా మీరు ఆ సమస్య నుంచి బాధపడకుండా బయటపడగలుగుతారు. అంతేకాకుండా మీకు లాభాలు రావటం వల్ల మీరు ఈరోజు ఖర్చులు కూడా ఎక్కువగా పెట్టాలని చూస్తూ ఉంటారండి. అంటే మీ చుట్టూ ఉన్న వాతావరణం మిమ్మల్ని అలాగా ప్రేరేపిస్తూ ఉంటుంది. మీకు చేతి నిండా డబ్బు ఉంటుంది, మీకు ఎక్కువగా ఖర్చులు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అవసరానికి మించిన ఖర్చులు చేయాలని చూస్తూ ఉంటారు. అయితే వాటిని కూడా మీరు కాసింత నియంత్రణలో ఈరోజు పెట్టుకోవడం వల్ల మీరు మరింత మెరుగైన ఫలితాలను అయితే పొందగలుగుతారండి. అవసరమైన లేని చోట కూడా మీరు ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళడం వల్ల మీరు కొద్దిపాటి ఇబ్బందులను అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతే మీరు పొదుపులో నుంచి డబ్బులను తీసేసి అధికంగా మీరు ఖర్చులు పెట్టుకుంటూ వెళ్ళడం వల్ల, లేదంటే అనవసరమైన ఖర్చులు పెట్టడం వల్ల మీ యొక్క ధనం అయితే పూర్తిగా వృధా అయ్యే అవకాశం అయితే ఈరోజు ఉంటుందండి. సంపాదించగలుగుతారు, అయితే సంపాదించిన ధనాన్ని కూడా మీరు ఖర్చు పెట్టేయాలని చూస్తూ ఉంటారు. దాని వలన మీరు ఏంటంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ముందుగానే మేలుకొని మీరు ఖర్చులను కాసింత మనకి ఏది అవసరమో ఆ వరకు మాత్రమే ఖర్చులను మీరు పెట్టడం వల్ల మీరు చక్కగా మీ యొక్క పొదుపులను పెంచుకునే అవకాశం ఈరోజు ఉంటుందండి. ఏది అంటే అవసరం లేని ఖర్చులను అయితే మీరు ఈరోజు తగ్గించుకోవలసి ఉంటుంది. ఎవరైతే మాకు కాలం కలిసి రావట్లేదు, మాకు ఏ రకంగానూ కూడా అనుకూలంగా లేదు, మాకు దైవ సహాయం దొరకట్లేదు, అన్ని రకాలుగా మానసికంగా కానీ ఆర్థికంగా కానీ ఇబ్బంది పడుతున్నామని బాధపడుతున్నారో అటువంటి వారు కూడా ఏమీ బాధపడనక్కర్లేదండి. మీ యొక్క ఈ గోచార ఫలితాలు అయితే చక్కగా ఉండబోతున్నాయి. మీకు దైవానుగ్రహం కూడా బాగుంటుంది. చక్కగా మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో దాన్నంతటినీ ఒక క్రమశిక్షణ పద్ధతిలో మీరు చక్కగా చేసుకుని వెళ్ళడం వల్ల విజయాలు అయితే మీకు వరించబోతున్నాయి. రానున్న రోజులు కూడా ఇంకా చక్కగా మహాయోగదాయకంగా ఉంటాయి. అయితే మీరు ముందుగానే మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో దానిని ఒక ప్రణాళికబద్ధంగా తీసుకువెళ్ళడం వల్ల ఈ రాశి వారికి చక్కగా కలిసొచ్చే కాలం అయితే ఉండబోతుందండి. ఈరోజు మీరు నూతన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉండబోతుంది. అంతేకాకుండా మీ యొక్క చిన్ననాటి స్నేహితులను ఎవరినైనా కానీ లేదంటే కొత్త వ్యక్తులను
పరిచయం ఉన్న కొత్త వ్యక్తులను మీరు కలవటం కానీ, లేదంటే మీ బంధుమిత్రులను కలుసుకునే అవకాశం కానీ ఈరోజు మీకు ఉండబోతుందండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు జరిపేటప్పుడు మాత్రం మీరు ఈరోజు కాస్త శ్రద్ధనైతే పెట్టవలసి ఉంటుంది. ఎవరైనా బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు జరిపేటప్పుడు మీరు ష్యూరిటీ సైన్లు పెట్టడం కానీ, లేదంటే మధ్యవర్తిత్వాలు చేయడం కానీ, లేకపోతే ఎవరినైనా నమ్మి మీ బ్యాంకు వ్యవహారాలు వారికి అప్పచెప్పడం కానీ, ఇలాంటివన్నీ చేసేటప్పుడు కాసింత జాగ్రత్తనైతే తీసుకోవాలండి. ఎందుకంటే ఆ రకంగా మీరు మోసపోయే అవకాశం ఉండబోతుంది. కాబట్టి ముందుగానే మీరు దానిని తెలుసుకుని ఆ రకంగా మీరు దానిని కట్టడి చేసుకోవటం వల్ల, అంటే ఆ వ్యవహారాలు నిర్వహించేటప్పుడు మీరు అలర్ట్గా ఉండడం వల్ల మీరు ఇబ్బందులు పడకుండా మీరు చక్కగా ఈరోజు మీ రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారండి. దూర ప్రయాణాలు చేయవలసి వచ్చేటప్పుడు తగుపాటి జాగ్రత్తను వహించడం కూడా అవసరం అండి. ఎవరైనా మీరు పెట్టుబడుల తాలూకా లావాదేవీల విషయంలో కానీ, లేదంటే ఆస్తి వ్యవహారాల విషయంలో కానీ ఇబ్బంది పడుతున్నారో వారికి కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడిపోతుంది. మీరు ఎవరైతే గతంలో పెట్టుబడి పెట్టేసి లాభాలను పొందలేము బాధపడుతున్నారో, లేదంటే మాకు రావాల్సిన ఆస్తులు రావట్లేదు, లేకపోతే మేము ఏదైనా కొనాలి అన్న వస్తువును కొనలేకపోతున్నామో, మా వస్తువులు పక్క వాళ్ళ దగ్గర ఉండిపోయినాయి, మేము వసూలు చేసుకోలేకపోతున్నామని ఎవరైనా ఇబ్బంది పడితే అటువంటి వారికి కూడా ఈరోజు మీ యొక్క ఆస్తి కానీ, మీ యొక్క వస్తువులు కానీ ఎవరి వద్ద అయితే ఉండిపోయినాయో వారి వద్ద నుంచి మీ వద్దకు చేరే అవకాశం అయితే ఉంటుందండి. తప్పకుండా మీరు ఆ దిశగా ప్రయత్నిస్తే మీకు ఈరోజు శుభ ఫలితం అయితే కలుగుతుంది. ఇక ఈ రాశి విద్యార్థుల విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే విద్యారంగంలో ఉన్నవారికి ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే మీరు ఎక్కువగా శ్రమపడి మీరు మీ ప్రయత్నాలను అయితే చేయవలసి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో, మీ తల్లిదండ్రులు కానీ, లేదంటే మీ గురువులు కానీ, మీకు సన్నిహితులైన వారు, మీ మేలు కోరి చెప్పేవారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మాటలను మాత్రం మీరు అలక్ష్యం చేయొద్దండి. ఎందువల్ల అంటే ఈరోజు మీరు పక్క వాళ్ళ వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంటే మీ యొక్క పనుల వల్ల కానీ, అంటే మీరు ఇతరులు వచ్చి మీ యొక్క సమయాన్ని వృధా చేసే విషయంలో కానీ, లేదంటే మీరు ఇతరులను నమ్మి మీ యొక్క రహస్యాలను చెప్పి వారి చేతిలో మోసపోయే అవకాశాలు కానీ ఎక్కువగా ఉండబోతున్నాయి. అందువలన మీరు మీ తల్లిదండ్రుల నుంచి కానీ, మీ గురువుల నుంచి కానీ, మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి సలహాలను తీసుకొని ప్రతి అడుగు వేయటం వల్ల మీరు చక్కటి విజయాల బాటలో ఉండగలుగుతారు. అయితే ఎవరైతే పోటీ పరీక్షలకు రాయబోతున్నారో, ఎవరైతే స్కూలు కానీ, లేకపోతే కాలేజ్ పరీక్షల్లో, తరగతి గది పరీక్షలలో హాజరు కాబోతున్నారో, ఎవరైతే విదేశీ విద్య కోసం పరీక్షలు రాయబోతున్నారో అటువంటి వారందరికీ కూడా చక్కటి ఫలితాలు వస్తాయండి. అయితే మీరు చేసే పని మీద మరింత శ్రద్ధనైతే చూపించవలసి ఉంటుంది. ఇక ఈ రాశి ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగ రంగంలో ఉన్నారో వారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. కానీ మీరు పనిచేసే కార్యాలయంలో ఒత్తిడి, పనిభారం ఉంటుంది. అంతేకాకుండా కొంచెం టెన్షన్తో కూడిన వాతావరణం కూడా మీ చుట్టూ ఉంటుంది. మిమ్మల్ని, మీ ఎదుగుదలని చూసి వారవలేని వారు, మీ యొక్క ఎవరైతే మీతో పాటు పనిచేసేవారు కానీ, లేదంటే మీ పక్కన ఉన్నవారు కానీ ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఎదుగుదలను చూడలేని వారు మిమ్మల్ని ఇబ్బంది పరిచే విధంగా ఈరోజు మిమ్మల్ని తక్కువ చేసే విధంగా కానీ, లేకపోతే మీ యొక్క పనులను ఆటంకపరిచే విధంగా కానీ వారు వారి యొక్క కలాపాలను, కార్యక్రమాలను చేసే అవకాశం ఉంటుందండి. కాబట్టి అటువంటి వారి విషయంలో మీరు జాగ్రత్తను వహించి మీ పనులను మీరు ఎంతో చాకచక్యంతో పూర్తి చేసుకుని మీరు ముందుకు వెళ్ళడం వల్ల మీరు మరింత అనుకూలమైన ఫలితాలను అయితే పొందగలుగుతారు. అటువంటి వారి విషయాలలో, అంటే మీ యొక్క పరిధిలో ఎవరైతే అలాంటి వారు ఉన్నారో వారిని గమనించి మీరు మీ యొక్క పనుల మీద మీరు ధ్యాస పెట్టి మీరు ముందుకు మీ పనులను చేసుకుని వెళ్ళటం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. అయితే మీరు సమయానికి మీ పనులను పూర్తి చేయగలుగుతారు. ఎంత ఒత్తిడి ఉన్నా కూడానండి, ఎంత పని భారం ఉన్నా కూడా మీరు టెన్షన్ పడుతున్నా మీ పనులను మాత్రం మీరు పూర్తి చేసేసుకోగలుగుతారు. సమయానికే మీ పనులను మీ పై అధికారులకు మీరు ఏదైతే అప్పచెప్పిన పనులు ఉన్నాయో వాటిని వారికి సబ్మిట్ చేయగలుగుతారు. దానివలన మీరు వారి నుంచి చక్కటి ప్రశంసలను అయితే పొందగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మీ పనికి తగిన వేతనాన్ని పొంది మీరు ఈ రోజునైతే ఆనందంగా గడపగలుగుతారు. అయితే ఈ ఎదుగుదలను చూసి వారవలేని వారి విషయంలో మాత్రం మీరు జాగ్రత్తనైతే పడవలసి ఉంటుంది. ఇక ఈ రాశి నిరుద్యోగస్తులు, అంటే ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే నిరుద్యోగస్తులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. మీరు కాసింత ఎక్కువ శ్రద్ధను చూపి మీ ఉద్యోగ వేటలో మీరు ప్రయత్నించటం వలన
మీ యొక్క నిపుణతకు, మీ యొక్క స్కిల్‌కి సంబంధించినంత మీకు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉండబోతుందండి. దాని వలన కూడా మీరు ఈరోజు సంతోషంగా ఉండగలుగుతారు. అన్ని రంగాలలో ఉన్నవారికి కూడా ఈరోజు ఎవరైతే చేతి పనులు చేసేవారు గానీ, నేత కార్మికులు గానీ, కూలి పనులకు వెళ్ళేవారు కానీ, రోజువారీ పనులకు వెళ్ళేవారు కానీ, ఉద్యోగస్తులకు కానీ ఈరోజు అందరికీ కూడా అనుకూలంగా ఉంటుందండి. అయితే పని చేసే భారం మాత్రం, అంటే పని భారం, ఒత్తిడి, టెన్షన్ కొద్దిగా ఉంటుంది మీ చుట్టూ. ఆ వాటినన్నిటినీ కూడా మీరు చక్కగా బ్యాలెన్స్డ్‌గా మీరు చేసుకుంటూ మీ యొక్క పనులను చేయడం వలన మీరు మరింత శుభ ఫలితాలనైతే ఈరోజు పొందగలుగుతారండి. ఇంకా ఈ రాశి పెట్టుబడిదారులు ఎవరైతే పెట్టుబడులు పెట్టి రియల్ ఎస్టేట్‌లో కానీ, లేదంటే కొన్ని వ్యాపార రంగాల్లో కానీ పెట్టుబడులు పెట్టిన వారు ఉన్నారో వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. పెట్టిన ప్రతి రూపాయికి కూడా మీరు లాభాన్నయితే పొందగలుగుతారు. అంతేకాకుండా గతంలో పెట్టిన డబ్బుల తాలూకు లావాదేవీలను కూడా ఈరోజు మీరు తేల్చుకోగలుగుతారు. ఒక రకంగా వాటంతట అవే ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఈరోజు మీకు లభిస్తుందండి. ఇక విదేశీ వ్యాపారం విషయం చూసుకున్నట్లయితే, విదేశీ వ్యాపారం అంటే విదేశాలలో ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు చక్కగా మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఆమోదయోగ్యంగా ఉంటాయి. మీ వ్యాపారానికి అభివృద్ధి చేయటానికి అన్ని అవకాశాలు కూడా మీకు ఎదురవుతాయండి. ఇక మార్కెటింగ్ రంగంలో ఉన్నవారు కానీ, లేదంటే బిజినెస్లు చేసేవారు కానీ, ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉన్నారో వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. చిరు వ్యాపారస్తులకు చక్కటి లాభాలతో కూడిన వాతావరణం అయితే మీ చుట్టూ ఏర్పడబోతుంది. మీ యొక్క లాభాలను మరింత పెట్టుబడిగా మార్చుకునే అవకాశం కూడా ఈరోజు మీకు దొరుకుతుందండి. మీ వ్యాపార విస్తరణ చేయాలని మీరు చూస్తూ ఉంటారు. ఇక ఈ రాశి స్త్రీల విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, స్త్రీలకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే ఉద్యోగాలు చేసే మహిళలు ఉన్నారో వారికి ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. పనిచేసే చోట కొద్దిగా పని భారం అయితే ఉంటుందండి. అలాగే మీకు కాసింత విశ్రాంతి సమయం అనేది కూడా లభిస్తుంది. మీ పనుల్లో మీకు మీ యొక్క ఎవరైతే స్నేహితులు ఉన్నారో వారు సహాయ సహకారాలు కూడా అందిస్తారండి. దానితో మీ పనులను సజావుగా మీరు సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. మీ పనికి తగిన వేతనాన్ని కూడా పొంది మీరు ఈరోజు ఆనందంగా ఉండగలుగుతారండి. ఇక వ్యాపారస్తులైన మహిళలు ఎవరైతే ఉన్నారో వారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, వ్యాపారంలో ఎంతో టెన్షన్ ఉంటుందండి ఈరోజు. అంతేకాకుండా మీ పెట్టుబడి తాలూకు లావాదేవీలను కూడా ఈరోజు మీరు అంచనా వేసుకోలేకుండా ఉంటారు. వ్యాపారంలో లాభాలు వచ్చినప్పటికీ కూడా వాటిని ఎటువైపు మళ్లించాలి, పెట్టుబడి వైపు మళ్లించాలా, పొదుపు వైపు మళ్లించాలా అనే ఆలోచన కూడా మిమ్మల్ని ఈరోజు కొద్దిగా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా చివరాఖరికి రోజు ముగిసే సమయానికి మీరు ఒక నిర్ణయం తీసుకొని అది మంచి వైపుకే దారి తీసేలాగా మీరు ఆలోచించుకోగలుగుతారు. మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి కూడా మీరు సలహాలను అయితే తీసుకోవడం ఈరోజు జరుగుతుందండి. మీ కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు అన్ని రకాలుగా సహాయాలు, అంతేకాకుండా ప్రోత్సాహము లభిస్తాయండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే ఇస్తుంది. ఇక ఎవరైతే మా ఆస్తి వ్యవహారాలు, కోర్టు లావాదేవీలు వీటిలో ఇబ్బంది పడుతున్నారో వారికి కూడా మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది. కాకపోతే దాన్ని కూడా మీరు కొంచెం టెన్షన్గా ఫీల్ అవ్వడం జరుగుతుందండి. అయినప్పటికీ కూడా మీకు అనుకూలమైన తీర్పే వస్తుంది. ఒక్కొక్కసారి మీ తీర్పు వాయిదా పడే అవకాశం కూడా ఉంటుందండి. ఏదైనప్పటికీ కూడా మీకు సంతోషాన్ని ఇచ్చే విధంగానే మీ రోజైతే ఉండబోతుందండి. ఇక ఈ రాశిలో రాజకీయ నాయకుల వ్యవహారాలను కనుక మనం చూసినట్లయితే, రాజకీయ రంగంలో ఉన్నవారికి మీ యొక్క పరిమితి ఏదైతే ఉందో దానిలో మీరు చక్కగా మీ యొక్క కార్యకలాపాలను జరపగలుగుతారు. మీరు తీసుకునే కొన్ని ముఖ్యమైన నిర్ణయాల వలన మీకంటూ మీ చుట్టుపక్కల, అంటే మీ యొక్క ఫాలోవర్స్ మధ్యలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అయితే సంపాదించుకోగలుగుతారండి. ఇక ఈ రాశి భార్యాభర్తల విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, భార్యాభర్తలకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క జీవిత భాగస్వామి ఇచ్చే సహాయ సహకారాలు మీకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. అంతేకాకుండా మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారు గౌరవాన్ని అయితే ఇవ్వడం జరుగుతుందండి. అన్ని రకాలుగా కూడా ఇది అనుకూలమైన వాతావరణాన్ని మీకు ఏర్పరచబోతుంది. ప్రతి పని కూడా ముందుకు వెళ్ళగలుగుతుంది. వారి యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకు అన్ని రకాలుగా లభించి మీకు ఎంతో సంతోషాన్ని అయితే రోజులో కల్పించబోతున్నాయండి. ఇక ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి కూడా మీ యొక్క
ఆలోచనలు పెళ్లి వైపు దారితీసే అవకాశం అయితే ఉంటుందండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే ఇస్తుంది. అన్ని రకాలుగా కూడా ఈ రాశి వారికి రోజు మొత్తం యోగదాయకంగా ఉంటుందండి. అయితే మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు మీకు కొన్ని టెన్షన్‌గా ఉండే పనులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవిగా ఉన్నప్పటికీ కూడా రోజు ముగిసే సమయానికి అన్నీ సద్దుమణుగుతాయండి. చక్కగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా రోజునైతే ఉండబోతుంది. ఇక ఈ రాశి వారు ఇంకా మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పచ్చని ఆహారాన్ని, తోటకూరని కానీ లేదంటే వరిగడ్డిని కానీ గోమాతకు పూజ చేసి 3 ప్రదక్షిణలు వేసి గోమాతకు ఆహారంగా తినిపించడం వల్ల మీరు ఇంకా మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.